తుపానును ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో ముందస్తు సహాయ చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులు లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్ని అధిగమించేందుకు భారీ బలగాల్ని మోహరించాయి. ప్రభావిత జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మచిలీపట్నం వద్ద సముద్ర తీరం వెంట పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. వరద అతి తీవ్ర తుపాను తీరం వైపు వేగంగా కదులుతున్నందున అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబరు ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు 3వ నెంబరు, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని చెప్పారు. తుపాను తీరం దాటనున్న అంచనాలతో నెల్లూరు జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తీర ప్రాంత అధికారులతో చర్చించారు. పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, పోలీసు బృందాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సహాయ శిబిరాలు, సమాచార కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అని పెట్టి ప్రతి విలేజ్ లో కూడా స్విమ్మర్స్, తర్వాత వుడ్ కట్టర్స్ ఎవరెవరు ఉండాలి, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అదేవిధంగా జనరేటర్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, జేసీబీలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ట్రాక్టర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, బోట్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేశాం. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇమీడియట్ గా అవన్నీ తెప్పించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఫోర్కాస్ట్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందు జాగ్రత్తగా 150 సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఒక 480 స్కూల్స్ రెడీ చేశారు. ఒకవేళ ఏదైనా జరిగితే లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వచ్చేదిగా ఉంటే ఫోర్కాస్టింగ్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జాతీయ విపత్తు నిర్వహణ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. పులికాట్ సరస్సు పరిధిలో మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావంతో నాయుడుపేట, దొరవారి సత్రం, తడ, పెళ్లకూరులో వర్షం కురుస్తోంది. వరద తుపానును ఎదుర్కొనేందుకు కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సత్యనారాయణ ప్రజలు, అధికారులు చేసే సూచనలు పాటించాలని చెప్పారు. తుపాను ప్రభావం ఉండే రైల్వే కోడూరు, చిట్వేలి, బద్వేల్, పోరుమామిళ్ల మండలాల పరిధిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలోని సిబ్బందితో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.